వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఇరాన్పై ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా రెండుగా విడిపోయాయి. కొన్ని తటస్థంగా వ్యవహరిస్తున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి దాడుల విషయంలో ఆ దేశ సార్వభౌమాధికారాన్ని అలాగే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడులు చేశాయని చెప్పేసి అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడం అనేటటువంటి అంశాన్ని కొన్ని దేశాలు తప్పుపడుతుంటే కొన్ని దేశాలు ఇజ్రాయెల్కి అలాగే అమెరికాకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ అలాగే అమెరికా రెండు కూడా ఇరాన్ని టార్గెట్గా చేసుకొని దాడులను ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఇతర కీలకమైనటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈ సందర్భంలోనే యుద్ధం తీవ్రతరం అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరి వైపు ఉన్నాయి, ఈ యుద్ధానికి సంబంధించి ప్రపంచ దేశాల వైఖరి ఎలా ఉంది, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యుద్ధం అనేది అనివార్యమైనటువంటి సందర్భంలో ఖచ్చితంగా శాంతి అనేది కూడా చాలా అవసరమైనటువంటి అంశం కాబట్టి దౌత్యపరమైనటువంటి రాయబారం నడపాల్సినటువంటి బాధ్యత ఇతర తటస్థ దేశాల మీద ఉంది. అట్ ది సేమ్ టైం ఐక్యరాజ్య సమితి మీద కూడా ఉంది. కాబట్టి చర్చల ద్వారా లేదా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడమే కాకుండా ముఖ్యంగా అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించకుండా చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి అంటే ఇరాన్ ఒక పక్కేమో ఇరాన్ పైన ఇజ్రాయెల్ అలాగే అమెరికా లక్ష్యంగా చేసుకునే దాడులు చేస్తుంటే ఇరాన్ ఏం చేస్తుంది అంటే ఎస్పెషల్లీ యుఏఈలో ఉన్నటువంటి ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి స్థావరాల మీద దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పౌరుల ఇళ్ల మీద కూడా వాళ్ళు ప్రయోగిస్తూ ఉన్నటువంటి క్షిపణులు వచ్చి పడుతూ ఉండడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చాలామంది కూడా చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా సేఫెస్ట్ ప్లేసులుగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఈరోజు మృదంగాన్ని వాయిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అసలు ఏ దేశం ఎటువైపు ఉంది, ఏ దేశం ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, ఏ దేశం ఇజ్రాయెల్ అలాగే యుఎస్ఏ అమెరికాకి సపోర్ట్ చేస్తుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందుగా భారత్ విషయానికి వస్తే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ అలాగే అమెరికాకి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఆయన అమెరికాకి సంబంధించినటువంటి సందర్భంలో కావచ్చు అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించి నెతన్యాహుతో ఆయన మాట్లాడి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను అంతేకాకుండా శాంతి కాముకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే యుఏఈలో ఉన్నటువంటి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి వాళ్ళతోటి అక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకులతో ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడి అక్కడ ఉన్నటువంటి భారతీయులను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో సహకరించినటువంటి తీరికి ఆయన వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైనా సరే చర్చల ద్వారానే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన వాళ్ళ దృష్టికి తీసుకుని వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే బ్రిటన్కి సంబంధించి ముఖ్యంగా అమెరికా బ్రిటన్కి ఒక విజ్ఞాపన అభ్యర్థన చెప్పింది. ఏంటి అంటే బ్రిటన్ భూభాగాన్ని వినియోగించుకొని అంటే బ్రిటిష్ సైనిక స్థావరాలను వినియోగించుకొని తద్వారా ఇరాన్ క్షిపణి స్థావరాల మీద దాడులు చేసేందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరితే అందుకు బ్రిటిష్కి సంబంధించి ఉన్నటువంటి ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ దీని మీద ఆయన మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తాము దానికి ఆ అమెరికా అభ్యర్థనని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం, ఆ అభ్యర్థనని మేము ఓకే చెప్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇరాన్కి సంబంధించి భవిష్యత్తులో కూడా బ్రిటన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రముఖంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ బ్రిటన్ ఏదైతే ఉందో అంటే లండన్ ఇక్కడ ఇంగ్లాండ్ ఏదైతే ఉందో సో ఇంగ్లాండ్ ప్రస్తుతానికి ఈ అమెరికాకి అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు పశ్చిమాసియాకి సంబంధించి ఇరాన్ చేస్తున్నటువంటి దాడులని అటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ రెండు కూడా మూడు దేశాలు కూడా ఒక సంయుక్త ప్రకటనలో ఖండించాయి. ఏంటి అంటే పశ్చిమాసియాలో ప్రస్తుతం ఇందాక నేను చెప్పినటువంటి గల్ఫ్ దేశాల మీద ఇరాన్ భారీ ఎత్తున విరుచుపడుతుంది. ఏమంటుంది అంటే మేము ఎవరి మీద దాడులు చేయట్లేదు, మేము కేవలం అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాల భూభాగంలో సో వాటి మీద మేము దాడులు చేస్తున్నాం ఇరాన్ చెబుతున్నప్పటికీ కూడా అక్కడ పౌరులు చనిపోతూ ఉండడం, అంతేకాకుండా నివాసాల మీద అలాగే కొన్ని జనసమ్మర్థం ఉన్నటువంటి ప్రాంతాల్లో క్షిపణులు పడడం వల్ల పౌరులు చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బ్రిటన్ అలాగే ఫ్రాన్స్, జర్మనీ ఈ మూడు దేశాలు కూడా ఖండించినటువంటి సిచ్యువేషన్. ఇక యూరోపియన్ యూనియన్ విషయానికి వస్తే ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలకి యూరోపియన్ యూనియన్ సపోర్ట్
చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంయమనం పాటించాలి, అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటలీ కూడా ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇరాన్ ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూనే అక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఇరాన్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకు సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా వాళ్ళు ట్విట్టర్లో కావచ్చు, వాళ్ళ వాయిస్లో కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు, ఎక్కడ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, ఆస్ట్రేలియా ఏం చేస్తుందంటే ఇరాన్ ప్రజలకు తాము అందుబాటులో ఉంటామని చెప్పి చెబుతూనే మరోపక్క ఇప్పుడు ఏదైతే ఖమేనీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పెద్దగా స్పందించలేదు. కేవలం ఇరాన్ ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి, అలాగే అమెరికా కూడా అణ్వాయుధాల సేకరణకు సంబంధించి అంటే ఇరాన్ చేస్తున్నటువంటి అణ్వాయుధాల సేకరణకు వ్యతిరేకంగా తాము ఉంటామని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఆస్ట్రేలియా ఒక పక్క ఇరాన్ ప్రజలకు సపోర్ట్ చేస్తుంది, మరోపక్క ఇరాన్ చేస్తూ ఉన్నటువంటి అణ్వాయుధాల సేకరణ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అమెరికాకి అండగా ఉంటామని చెప్తాం, అంటే తటస్థంగా ఉంటాం అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక గల్ఫ్ దేశాలకు విషయానికి వస్తే ఇటీవల జీసీసీకి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. ఈ జీసీసీలో మనకు తెలుసు యుఏఈ, అలాగే బహ్రెయిన్తో పాటు సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్ లాంటి దేశాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ఒక గ్రూప్గా తయారయ్యి సమావేశాలు నిర్వహిస్తున్నాయంటే, ప్రస్తుతం ఇరాన్ ఏం చేస్తుంది అంటే ఈ జీసీసీకి సంబంధించినటువంటి దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఏవైతున్నాయో వాటిని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తుంది. దీంతో ఎక్కువగా ఈ గల్ఫ్ దేశాలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ఇరాన్తో సాన్నిహితంగా ఉన్నటువంటి దేశాలు, కానీ అక్కడ అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఉండడం, సో వాళ్ళు అక్కడి నుంచి టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కూల్చాలి అంటే తమ దేశాన్ని తాము కాపాడుకోవాలి, తమ దేశ సార్వభౌమాధికారాన్ని, తమ దేశానికి సంబంధించినటువంటి చట్టాలను, తమ దేశ ప్రజలను కాపాడుకోవాలి అంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి దాడులను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటి మీద దాడులు చేయాలి. కాబట్టి దాడులు చేస్తున్నామని చెప్పేసి ఇరాన్ చెబుతోంది. అయినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం వల్ల చాలా అంటే శాంతి కాముకంగా ఉన్నటువంటి దేశాల్లో ఇప్పుడు ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద జీసీసీ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఏం చేసిందంటే ఖమేనీని హతమార్చడాన్ని చాలా తప్పుపట్టింది. ఎట్ ది సేమ్ టైం విచారం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇరాన్కి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. షాబాజ్ షరీఫ్ ఎవరైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉంటారో ఆయన కూడా ట్వీట్ చేశారు, తన విచారాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీన్ని చర్చల ద్వారా పరిష్కరించాలి. అంతేకాకుండా తమ దేశానికి సంబంధించినటువంటి ఒక విధానం ఉంది. ఏంటంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలను టార్గెట్ చేసుకొని వాళ్ళని కూల్చడం అనే దానికి వ్యతిరేకం. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మేము ఖండిస్తున్నామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ అనేది అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది. ఎందుకంటే అమెరికాకు ఒక పక్క సపోర్ట్ చేస్తుంది, అమెరికా పెద్దనే ఉంటుంది, మరో పక్కేమో ఇప్పుడు ఇరాన్లో ఖమేనీ హత్య తర్వాత ఏం జరిగాలో తెలియనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఒత్తిడి మేరకు అంగీకరించింది అనేటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. ఇంకో విషయానికి వస్తే చైనా. సో చైనా ఇప్పుడు ఇరాన్కి అండగా నిలిచినటువంటి పరిస్థితి. చైనా ఇరాన్ తోటి కలిసి ముందుకు వెళ్తాము అనేటటువంటి ఒక ప్రకటన కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇరాన్ని ఒంటరిని చేసి అటు ఇజ్రాయెల్ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం అమెరికా చేస్తున్నటువంటి దాడులని ఖండిస్తున్నామని చెప్పేసి చెప్పడమే కాకుండా ఆ దేశ సార్వభౌమాధికారంలో తలదూర్చాల్సినటువంటి అత్యవసర ఆవశ్యకత మీ కింద ఎలా వచ్చింది, అవసరమైతే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి అంశంలో కూర్చొని చర్చించాలి తప్ప ఈ విధమైనటువంటి దాడులు తెగబడ్డ కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చైనా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక రష్యా ఏముంటుందంటే ఖమేనీ ఆ మరణాన్ని కూడా ఇబ్బంది అంటే ఏదైతే తీవ్రంగా వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు, విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించకూడదు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే రష్యా అటు అమెరికాకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి సో ఆ రష్యా కూడా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ దేశాలు కొన్నేమో ఇరాన్కి అనుకూలంగా మాట్లాడుతుంటే కొన్ని తటస్థంగా ఉన్నాయి, కొన్ని ఇజ్రాయెల్ అలాగే అమెరికాకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధంతో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా రెండుగా విడిపోయాయి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఏ దేశం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికారాన్ని కాపాడాలి, ఆ దేశం లోపల ఉన్నటువంటి చట్టాలను కాపాడాలి, ఆ దేశ సమగ్రతను కాపాడేటువంటి అంతర్జాతీయ చట్టాలకు విలువివ్వాలి. అట్ ది సేమ్ టైం గతంలో తీసుకున్నటువంటి దౌత్యపరమైనటువంటి నిర్ణయాలకి విలువ ఇచ్చి ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఆ దేశాల మీద ఉంది. చేసేటటువంటి యుద్ధం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి యుద్ధాల్లో చివరికి పావులుగా మారుతున్నది ప్రజలే అనేటటువంటి విషయాన్ని గుర్తించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్. మరింత మళ్ళీ కలుద్దాం. నమస్కారం.